ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతిదినము యేసయ్యకి ప్రార్థన చేస్తున్నారా? యేసయ్యతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య మాట వినుటకు ఇష్టపడుతున్నావా? అవును, ఆ ప్రార్థనే నీ స్థితిని మార్చబోతుంది. యేసయ్యకి ప్రార్థించడానికి ఎప్పుడు వెనుకంజ వేయదు, సరేనా? ఈరోజు ఒక మంచి స్టోరీ విందామా? మీ అందరికీ బటర్ఫ్లై అంటే ఇష్టం కదా? బటర్ఫ్లైని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసేవారు కదా? అవును, బటర్ఫ్లై అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే ఆ బటర్ఫ్లై అంత అందమైనదిగా ఎలా సృష్టించబడిందో, ఎలా దేవుని చేత అది తయారు చేయబడిందో విందామా? మీరందరూ గొంగళి పురుగు అనే వర్డ్ విన్నారా? ఆ గొంగళి పురుగు చూడ్డానికి ఎంతో అసహ్యమైనది. దాని శరీరం అంతా నేల మీద ప్రాకుతూ ఉంటుంది. దాని శరీరం అంతా నల్లగా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అయితే అది నల్లగా కప్పబడి ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా ముట్టుకున్నామనుకోండి, అది ముట్టుకున్నందుకు మనకి దురద పెడుతుంది. అది చూడ్డానికి అసహ్యంగా ఉంది, దాని నడక అసహ్యంగా ఉంది, దాన్ని ముట్టుకున్న వాళ్ళకి కూడా మరి ఇబ్బందికరంగా ఉంది. అటువంటి గొంగళి పురుగు ఏం చేసిందో తెలుసా? తన స్థితిని బట్టి ఎంతో బాధపడింది. ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా సృష్టించాడు? ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా మరి తయారు చేశాడు? నన్ను చూసిన వారందరికీ నేను అసహ్యంగా ఉన్నాను. నా శరీరము ఎంతో అసహ్యంగా ఉంది. ఏంటి ఈ పరిస్థితి అని గొంగళి పురుగు చాలా బాధపడింది. బాధపడి ఏం చేసిందో తెలుసా? దాని కొరకు ఒక గూడును నిర్మించుకుంది. ఆ గూడును నిర్మించుకొని ఆ గూడులోకి వెళ్ళిపోయింది. గొంగళి పురుగు వెళ్ళిపోయి ఎంతగానో దేవునికి మొరపెట్టింది. ఏమని మొరపెట్టిందంటే, అయ్యా, నువ్వు నన్ను సృష్టించావు, అయితే నాకు అందరి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలనుంది, అందరితో సరదాగా గడపాలనుంది. కానీ నా శరీరాన్ని బట్టి నన్ను ముట్టుకుంటే వారికి దురద వస్తుందని, లేదా నేను చూడ్డానికి అసహ్యంగా ఉన్నానని, నా నడక అసహ్యంగా ఉందని, నేను దేనికి పనికిరాను అని అందరూ నన్ను దూరం పెడుతున్నారు. దీనివల్ల నాకు ఎంతగానో బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు నన్ను ఈ విధంగా సృష్టించావు? ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు అని తన గోడును దేవుని దగ్గర విన్నవించుకుంది. ఆ గొంగళి పురుగు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చిందో, ఇంకా కన్నీరు కార్చడమే కాదు, ఇంకేం చేసిందో తెలుసా? ఆ గొంగళి పురుగు వాటర్ కానీ ఆహారం కానీ తీసుకోకుండా కఠినమైన ఉపవాస దీక్షలో మరి దేవుని సన్నిధానంలో మొరపెట్టింది. దేవుని సన్నిధానంలో మొరపెడితే దేవుడు మన ప్రార్థన త్రోసివేస్తాడా? లేదు. నిశ్చయంగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు వింటాడు నీ ప్రార్థన. ఆ గొంగళి పురుగు దేవుని సన్నిధానంలో అంత కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని హృదయం కరిగిపోయిందంట. దేవుని హృదయం కరిగిపోయి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చక్కని అందమైన శరీరాన్ని ఆ గొంగళి పురుగుకి ఇచ్చాడు. ఎంత చక్కని శరీరం అంటే, ఒకప్పుడు నేల మీద ప్రాకిన శరీరం ఇప్పుడు ఎగురుతున్న బటర్ఫ్లై. అవును, అందమైన శరీరంగా యేసయ్య గొంగళి పురుగుని బటర్ఫ్లైగా మార్చాడు. ఒకప్పుడు తన నడక బాలేదు, తన శరీరాన్ని బాలేదని చూసి మరి వెక్కిరించిన వాళ్ళే, అసహించుకున్న వారే ఈ రోజున బటర్ఫ్లై ఎంతో అందమైనదని, బటర్ఫ్లై చూడ్డానికి చాలా చక్కగా ఉందని, అదే బటర్ఫ్లైతో ఆడుకోవడానికి మరి అందరూ పరిగెడతా ఉన్నారు. దేవుడు మన ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు కదా. ఆ బటర్ఫ్లై తన
కొత్త శరీరాన్ని బట్టి ఎంతగానో ఆనందించింది. అవును, ఒకప్పుడు నా స్థితి అందరూ త్రోసివేసిన స్థితి, ఒకప్పుడు నా స్థితి అందరూ అసహ్యించుకున్న స్థితి. అయితే ఈ స్థితిని బట్టి నేను నా దేవుని దగ్గర విన్నవించుకున్నప్పుడు నా దేవుడు మాత్రమే నా స్థితిని మార్చగలడు అని నమ్మి తన గూటిలోకి వెళ్ళి కఠినమైన ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధానంలో గడిపితే కనికరము కలిగిన మహా గొప్ప దేవుడు ఆ బటర్ఫ్లై ప్రార్థన విన్నాడు కదా. అసహించబడిన ఆ శరీరాన్ని అందరూ గొప్పగా చెప్పుకునేలాగా మార్చాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అందరూ వెలివేసిన పరిస్థితి ఏమో, అందరూ అసహించుకున్న పరిస్థితి ఏమో. నీ ఆర్థిక పరిస్థితే కానీ, నీ అనారోగ్య పరిస్థితే కానీ ఏదైనప్పటికీ నీకు చదువు రాదని వెక్కిరిస్తున్నారా? నువ్వు దేనికి పనికిరావని నేను అంటున్నారా? గొంగలి పురుగు వలె ఉన్నావని అంటున్నారా? అయితే మహిమార్థంగా మార్చబడిన శరీరం నీ శరీరం అవ్వబోతుంది. మహిమార్థంగా బటర్ఫ్లై వలె మార్చబోతున్న దేవాతి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అటువంటి గొప్ప దేవునికి మొరపెట్టుటకు నీవు సిద్ధమా? ఆ దేవాతి దేవుడు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చుట సిద్ధమా? అవును, మన స్థితిని బట్టి మనుషులు వెక్కిరించొచ్చేమో, మనుషు దగ్గరికి వెళ్ళి నీ స్థితి చెప్పుకున్నప్పుడు వెక్కిరించొచ్చేమో. అయితే నీ దేవుడు వెక్కిరించే దేవుడు కాదు, కానీ నీ స్థితిని మార్చి అందమైన బటర్ఫ్లై వల్ల చేయగలిగిన గొప్ప సమర్థుడైన ఆ దేవుడు మన దేవుడు. నమ్ముదామా? ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, మీకే వందనాలయ్యా. అవునయ్యా, ఈరోజు మా స్థితి గొంగలి పురుగు వలె ఉంది. మనుషుల యొద్ద మేము హీనమైన స్థితిలో, విడువబడిన స్థితిలో, అసహించబడిన స్థితిలో ఈరోజు మేము ఉన్నాము. అయితే మా స్థితిని మార్చి అందమైన బటర్ఫ్లైగా చేయగలిగిన సమర్థుడు అయిన మా దేవుడు అయ్యా, అందుని బట్టి నీకే వందనాలు. ఈరోజున్న ఈ స్థితి నుంచి మార్చగలిగిన దేవుడవు, మా కన్నీరుని తుడిచి మా దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన సమర్థుడు అయిన మా దేవా, నీకే వందనాలు ప్రభువా. మా జీవితాన్ని కూడా అందమైన బటర్ఫ్లై వలె మార్చబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, దేవా, మా పరిస్థితులన్నీ మార్చగలిగే దేవుడు అని, మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు అని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.